అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేత ముప్పు పొంచి ఉంది. ప్రపంచ చమురు సరఫరాపై దీని ప్రభావం, పెరగనున్న ధరల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అంతర్జాతీయ రాజకీయ రంగస్థలం మీద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధి మూసివేతకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ జలసంధి గుండా రవాణా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అసలు ఈ హర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత ఏంటి? ఇరాన్ దీనిని ఎందుకు మూసివేయాలని చూస్తోంది? భారత ఎగుమతిదారులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అన్న అంశాలను గమనిస్తే, హర్ముజ్ జలసంధి ఓమన్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న ఒక ఇరుకైన సముద్ర మార్గం. ఇది ఉత్తరాన ఉన్న పర్షియన్ గల్ఫ్ ను, దక్షిణాన ఉన్న గల్ఫ్ ఆఫ్ ఓమన్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. దీని వెడల్పు అత్యంత ఇరుకైన చోట కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఓడలు ప్రయాణించే మార్గం మాత్రం ఇరువైపులా కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురును ప్రపంచానికి చేరవేసే ఏకైక సముద్ర మార్గం కావడంతో దీనికి విపరీతమైన వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు వినియోగంలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఓర్టెక్సా గణాంకాల ప్రకారం గతేడాది సగటున రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, కండెన్సేట్ ఇంధనాలు ఈ మార్గం ద్వారా రవాణా అయ్యాయి. ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ తమ ఎగుమతులను ప్రధానంగా ఆసియా దేశాలకు ఈ మార్గం ద్వారానే పంపిస్తాయి. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారు అయిన ఖతర్ తన గ్యాస్ రవాణాను దాదాపు పూర్తిగా ఈ జలసంధిపైనే ఆధారపడి కొనసాగిస్తోంది. అమెరికా తన అణ్వాయుధ కేంద్రాలపై దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం విదేశీ నౌకలకు ఇన్నోసెంట్ ప్యాకేజీ కింద అనుమతి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఇంకా ఆమోదించలేదు. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని ఒక్కరోజు మూసివేసినా ముడి చమురు ధర బ్యారెల్ కు $120 నుంచి $150 చేరుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరిలో ఇప్పటికే చమురు ధరలు 7 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఇరాన్ తన తీర ప్రాంతం నుంచి క్షిపణులు, డ్రోన్లు లేదా సముద్రపు గనుల ద్వారా నౌకల రాకపోకలను అడ్డుకునే అవకాశం ఉంది. ఈ ముప్పును ముందే ఊహించిన సౌదీ అరేబియా, యుఏఈ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి. సౌదీ అరేబియా తన 746 మైళ్ల ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లను ఎర్ర సముద్ర తీరానికి తరలించగలదు. యుఏఈ కూడా హబ్సాన్ ఫుజైరా పైప్ లైన్ ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్లను హర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా ఎగుమతి చేయగలదు. అయితే కువైట్, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాలకు ఈ జలసంధి తప్ప మరో మార్గం లేదు. ప్రస్తుతం బహ్రెయిన్ కేంద్రంగా పనిచేసే అమెరికా 5వ నౌకాదళం ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. ఈ ఉద్రిక్తతలు భారత ఎగుమతిదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు ఎస్సి రల్హాన్ మాట్లాడుతూ, ఈ వివాదం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరుగుతాయని చెప్పారు. ఒకవేళ ఎర్ర సముద్రం లేదా హర్ముజ్ మార్గాలు మూసుకుపోతే నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ ఏ శక్తివేల్ మాట్లాడుతూ, ఐరోపా, అమెరికా వెళ్లే దుస్తుల ఎగుమతులు ఆలస్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారత రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.